ఆసియా కప్లో పాక్ను చిత్తు చేసి కప్పు సొంతం చేసుకున్న భారత క్రికెటర్లకు ప్రధాని మోదీ అభినందనలు చెప్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. గేమ్స్ ఫీల్డ్లో ఆపరేషన్ సింధూర్ ఫలితం మాత్రం మారదు. భారతే గెలుస్తుంది. మన క్రికెటర్లకు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. భారత జట్లు కూలాయంటూ ఇటీవల సెలబ్రేట్ చేసుకున్న పాక్ ప్లేయర్లకు ప్రధాని కౌంటర్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఒక్క మ్యాచ్ వాడకుండా ఆసియా కప్ గెలిచిన టీమిండియాపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. టీమ్ స్పిరిట్, నిబద్ధతతో పాక్పై ఘన విజయం సాధించి దేశం గర్వపడేలా చేశారని తెలిపారు. ఆసియా కప్ ట్రోఫీ అందుకునేందుకు టీమిండియా నిరాకరించింది. ఏసీసీ అండ్ పీసీబీ చైర్మన్ నఖ్వీ నుంచి తీసుకోవటం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రెజెంటేషన్ సెరమనీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తిలక్, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అభిషేక్ మాత్రమే మాట్లాడారు. పాక్ కెప్టెన్ సల్మాన్ రన్రప్ చెక్ తీసుకున్నారు. ఇండియా ప్లేయర్లు ఎవరూ అవార్డులు, మెడల్స్ తీసుకోలేదు. సూర్య ఇంటర్వ్యూ, ట్రోఫీ ప్రెజెంటేషన్ లేకుండానే సెరమనీ ముగిసింది. టీమిండియా ప్లేయర్లు ఆసియా కప్ ట్రోఫీ లేకుండానే సెలబ్రేట్ చేసుకున్నారు. భారత జట్టు నిరాకరించడంతో ట్రోఫీని ఏసీసీ అండ్ పీసీబీ ప్రెసిడెంట్ నఖ్వీ వెనక్కు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత భారత ఆటగాళ్లు పోడియం వద్దకు చేరుకుని కప్ లేకుండానే సెలబ్రేట్ చేసుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చారు. పాక్ ప్లేయర్లు రన్నరప్ చెక్, మెడల్స్ తీసుకోగా భారత ఆటగాళ్లు మెడల్స్ను నిరాకరించారు. ఆసియా కప్ ఫైనల్లో పాక్ను చిత్తు చేసిన టీమిండియా పాకిస్తానీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించిన నేపథ్యంలో బీసీసీఐ పాక్ను ఉద్దేశించి ట్వీట్ చేసింది. 3 ఎదురు దెబ్బలు, 0 రెస్పాన్స్, ఆసియా కప్ ఛాంపియన్స్, మెసేజ్ డెలివర్డ్ అని పేర్కొంది. భారత జట్టు సపోర్ట్ స్టాఫ్కు 21 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. ట్రోఫీ కాదు, పాక్ను ఓడించడమే టార్గెట్ అన్న సందేశం పంపింది. టీమిండియా ఆసియా కప్ ట్రోఫీని నిరాకరించడంపై బీసీసీఐ సెక్రటరీ సైకియా స్పందించారు. భారత్తో యుద్ధం చేస్తున్న దేశస్థుడి నుంచి ట్రోఫీని తీసుకోలేం. అందుకే ట్రోఫీ, మెడల్స్ను నిరాకరించాం. దాని అర్థం వాటిని నఖ్వీ తన హోటల్ గదికి తీసుకెళ్లమని కాదు. అతడికి ఏమాత్రం బుద్ధున్నా త్వరలో ట్రోఫీని భారత్కు పంపిస్తాడు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ వద్ద అతడి ప్రవర్తనకు గట్టిగా జవాబిస్తామని అన్నారు. India is having a war with a country, and that country is one of the main leader is supposed to hand over the trophy to us. It is not possible for us. It is not ethically as well as morally possible for us. And if you think from the point of patriotism also, we cannot accept a trophy from a person who represents a country, that country is waging a war against our country. So we have refused to take that trophy, but that does not mean that that gentleman will take the trophy and the medals which is to be given to our country to his own hotel room. So that is totally unexpected, and we hope that good sense will prevail and he will send back the trophy to the country, that means to India, as soon as possible. That will restore some semblance of morality. At least we are expecting that from him. And in any case, BCCI as well as we are going to lodge a very strong protest against the behavior of the gentleman in today's prize distribution ceremony. Thank you, sir.